ప్రెజెంట్ ఇప్పుడు అంటే నిన్న స్టూడెంట్స్ మీటింగ్ జరిగింది కదా, ఒక సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వెళ్ళి రెక్టిఫై చేయడం, స్కూల్లో వెళ్ళి మాట్లాడడం చూశారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటివన్నీ కావాలని చేస్తున్నారు, ఇవన్నీ మేము ముందే చేసాం, ఇదేదో కొత్తగా చేస్తున్నట్టు ఇప్పుడే చేస్తున్నట్టు షో చేస్తున్నారు అని ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి దీని మీద మీ ఆలోచన ఏంటి, ఏం చెప్తారు? లేదు సార్, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐటీ అనేది మనకు వచ్చింది. ఆయనకి ఈ పిల్లల గురించి అవగాహన ఉండబట్టే హైదరాబాద్లో కూడా ఐటీకి సంబంధించిన అన్నీ కూడా ఆఫీసులు అన్నీ కూడా పెట్టారు. మనది డివైడ్ అవ్వబట్టి మనకి ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. అదే కంటిన్యూషన్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే కనుక కంపల్సరీగా మన పిల్లలందరి భవిష్యత్తు బాగుండేది సార్. ఎంతమంది ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారండి, మీరు స్టూడెంట్స్ని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బయటికి వెళ్ళినా కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ రూపంలో మేము పంపిస్తాము అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ ఇవి కావాలని చేస్తున్నారు, కొత్తగా చూపిస్తున్నారు. ఇవన్నీ గతంలో జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా సరే సీఎం జగన్ గారు కానీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళారా, స్కూల్స్కి వెళ్ళారా, ఇలా రెక్టిఫై చేయడం చూసారా? ఎక్కడ చేస్తారు సార్, అసలు ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఒక ఊరి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ నేర్పించి బయటకు వదిలారు. అది యూట్యూబ్లో బాగా అయింది, ఒక్క స్కూలే అది. ఇంకెవరైనా బయటకు వచ్చారా? వాళ్ళ తర్వాత కూడా ఫ్రాడ్ అని తెలిసిపోయింది కదా. ఏమండి, ఎవరైనా ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి చదువులు రాలా, స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. మా తాతల నాటి నుంచి ఉన్నాయి. మా నాన్నలు వాళ్ళంతా కూడా స్కూల్కి వెళ్ళారు. కానీ ఇలాంటి మోసాలు ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడు అని అంటున్నారు కదా. అలా అనుకుంటే అసలు హైదరాబాద్లో అంత హైటెక్ సిటీ ఎలా కడతాడు సార్ ఆయన? పిల్లల భవిష్యత్తు ఆలోచించే కదా. ఇప్పుడు బయటకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకూడదు, అదేది ఇక్కడే ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు బయటికి పంపించినా కూడా అక్కడ వాళ్ళు చదువుకోవడానికి, ఉండటానికి, తినడానికి, ఫీజులకి ఎంత ఖర్చు అవుతుంది. అదే పేరెంట్స్తో ఉంటే అవకాశాలను ఇక్కడ ఉంటే పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎంత లాభం ఉంటుంది సార్. పిల్లలు ధైర్యంగా ఉంటారు, పేరెంట్స్ ధైర్యంగా ఉంటారు. ఇలాంటి నటనలు అనేవి అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే సాధ్యం అని జగన్ అంటున్నాడు కదా. అంటే ఏదో ఆయన ఒక్కడే వచ్చి చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోవడం, ఇలాంటి నాటకాలన్నీ ఆయనకు ఒక్కడికే సొంతం అని అంటున్నాడు జగన్. సార్ నాటకాలు ఆడటం ఎక్కడుంది సార్? అసలు పిల్లలకి భవిష్యత్తు ఇవ్వటం అది నాటకం అనేది ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి మనం. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మీటింగ్ అనేది కొత్తగా అనిపించిందమ్మా, ప్రీవియస్లీ ఇలాంటివి చూసారా? ముందు నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి పాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి లేవు, కానీ అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే పాత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన గన్నవరంలో కూడా కట్టారండి, ఐటీకి సంబంధించింది అక్కడ కూడా కట్టారు. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చాక ఏం కట్టారు చెప్పమనండి? ఒకటన్నా కట్టి ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒకటి రూపంలో పిల్లలకి భవిష్యత్తు రూపంలో వాళ్ళు ఏం చేశారో మనకు ఒక్కటి చూపించమనండి. చిల్డ్రన్స్ ఇలా ఇంప్రాక్ట్ అయ్యి గత ప్రభుత్వంలో దగ్గరగా ఉన్నారనిపిస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గరగా ఉన్నారనిపిస్తుంది. ఇదే బెటర్ సార్, ఇప్పుడు ఇదే బెటరు. ఇప్పుడు అంతకుముందు భోజనాలు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, పిల్లలకి అమ్మ ఒళ్ళు అన్నారు, ఎవరికి ఎంత పడిని. అమ్మ, మన డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమానంగా కూర్చొని వాళ్ళు ఏ ఫుడ్ తిన్నారో అదే ఫుడ్ వీళ్ళు కూడా తిన్నారు కదా. ఎలా అనిపించిందమ్మా? ఇది చాలా మంచిది కదండి. ఇప్పుడు ఫుడ్ పెడుతున్నాము అంటే ఇప్పుడు మనమైనా ఒక మనిషికి భోజనం పెడుతున్నామంటే మంచిగా ఉండాలనే పెడతాం. ఇప్పుడు అసలు ఆయన బయటకు ఎక్కడ వచ్చాడండి? అసలు జగన్మోహన్ గారు ఎక్కడ బయటకు వచ్చారు? బయటకు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తిరిగారు? మీడియా ముందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని వాళ్ళని వీళ్ళని నిందలేసుకొని తిట్టడం, ఈ పంచాంగాలే తప్ప అసలు ఎక్కడ మరి బయటకు వచ్చి ఎవరికి ఏ ఉందో చూసారా? రోడ్లు ఎలా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయి, ఫీజులు ఎలా ఉన్నాయి, ఏంటి ఒకళ్ళైనా అసలు పట్టించుకున్నారా అండి? లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుంది, మేము పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు భుజాలు తడుకుంటున్నారు అంతే. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టే తప్ప ఇంకేమీ లేదు.